డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఎక్కారు. వైఎస్ఆర్సీపీ అధినేతగా కేవలం 11 స్థానాలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సాధ్యం కాదని అధికార పక్షం తేల్చెప్పింది. అలానే స్పీకర్కి రాసినటువంటి లెటర్ పైన కూడా స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లెక్కారు. ఫలితం ఏ విధంగా ఉండొచ్చు, అలానే విపక్ష నేతగా గుర్తించే విధంగా స్పీకర్కి ఆదేశించాలంటూ కోర్టుని ఆయన అభ్యర్థించారు. కోర్టుకు నిజంగా ఇలాంటి అధికారాలు ఉంటాయా? అటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. ఇప్పుడు అధ్యక్ష అనాలా, యువర్ ఆనర్ అనాలా? ఎందుకంటే అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళింది వ్యవహారం. ఆల్రెడీ ఆయన లెటర్ రాశారు, రెస్పాండ్ కాలేదు, దాని మీద డిస్కషన్ జరిగింది. ఇప్పుడు న్యాయస్థానాలను అభ్యర్థిస్తున్నారు. ఏంటి ఈ అంశాన్ని కోర్టులు డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? మీరు అన్న మాటకి ఆయనే చెబుతాడు, దేవుడు స్ట్రిక్ట్ రాశాడని. దాని ప్రకారం చూస్తే ఒకప్పుడు మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం 90 రోజులు చేశాం. ఓకే, కనీసం న్యాయవాదులు కానీ కోర్టులు కానీ ఆయనకి కనిపించలా. నేను చేసిందే చట్టం, నేను అదే మన బాహుబలి సినిమాలో శివగామి మాటే శాసనం అనే విధంగా ఆయన 151 మంది సభ్యులతోటి కోర్టులు కన్నెత్తి చూడకుండా అన్ని కూడా ఆయన చేసిన ప్రతి చట్టం మెజార్టీ 12 యాక్టులు అన్ని కూడా కోర్టు ఇచ్చారు, కొట్టేపడి. ఆ రోజు జడ్జీలు కానీ అడ్వకేట్స్ కానీ మీడియా కానీ ఎవ్వరు కూడా ఆయనకి కంటికి కనిపించలా. ఈరోజు మీరు అన్న విధంగానే ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తాను, మాకు న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాలనే వేదికగా చేసుకొని పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి వారు ఇటీవలే ఒక పేపర్ ప్రకటన కూడా చేశారు. అంటే మనకి ప్రజాస్వామ్యంలో మీకు తెలుసు 4 స్తంభాల్లో మూల స్తంభం జ్యుడిషియరీ. ఎందుకంటే మనకి పవర్ అనేది టెంపరీ, నేను చాలా సార్లు అన్నాను. కానీ ప్రజాస్వామ్యంలో పవర్ పర్మనెంట్ అనుకుంటే అంతకన్నా అవివేకం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టు ఏదైతే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటటువంటి ఓటు ద్వారా వాళ్ళు ఎన్నుకున్నాక వాళ్ళు పాలకులుగా ఉండాలా, ప్రతిపక్షంగా ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనకి టెక్నికల్ గా అపోజిషన్ లీడర్ అంటే మనకి గన్ మ్యాన్లు ఇవ్వటం, వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఇవ్వటం, మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ హోదాకి మించి మనకి సౌకర్యాలు కల్పించడం అనే విషయం ఒకటి బోధపడుతుంది. కానీ ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్, మీరు ప్రజాపక్షాన పోరాటం చేయాలా, ప్రజల యొక్క బాధలు కానీ, ప్రజల యొక్క ఆలోచనలు కానీ, ప్రజల యొక్క ఆశలు కానీ, వాళ్ళ గొంతుని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి రూపంలో వినిపించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు కల్పించాడు. ఆయన ఈ రోజు టెక్నికల్ గా కాదు, లీగల్ గా మనం చూస్తే ఆయన 11 సీట్లు వచ్చినాయి. మనకి 10% గనుక సభ్యులు ఉంటేనే రికగ్నైజ్డ్ అపోజిషన్ గా మనకి స్పీకర్ గుర్తించి అపోజిషన్ లీడర్ గా చేయడం వల్ల జరిగింది. మనకి ఆ విధంగా చూసినట్లయితే ఆయన 18 సీట్లు రావాలా. గతంలో ఆయన శాసనసభలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఉన్నారు, మేము ఒక 5-6 లాగేస్తే ఆయనకు అపోజిషన్ కూడా పోతుంది, చిటికేస్తే చాలు ఇప్పటికి రావడానికి 10 మంది 6 సిద్ధంగా ఉన్నారని చెప్పి వారి మాటలతోటి వారి నోటి అంటే వచ్చింది. అంటే ఆ రోజు నేను చిటికేస్తానన్న రోజు దేన్ని బేస్ చేసుకొని మాట్లాడారు? ఆ రోజు ఆయన చట్టాన్ని బేస్ చేసుకొని నేను చిటికేస్తే చంద్రబాబు నాయుడికి అపోజిషన్ కూడా పోతుంది, ఉన్న అపోజిషన్ కూడా పోతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇది అంటారే పుట్టికి ఎగరలేనా మా ఆకాశానికి ఎగిరిందనే సామెత జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోతుంది. ఎందుకంటే వై నాట్ 175? చివరికి చంద్రబాబు నాయుడు గెలవడు, పవన్ కళ్యాణ్ గెలవడు, నేను తలుచుకుంటే అన్న వ్యక్తి ఈ రోజు ప్రతిపక్షానికి సరిపోయే 18 సీట్లు కూడా రాకపోగా నాకు ప్రతిపక్షం ఇవ్వాలని చెప్పి ఈ రోజు పాలిటిక్స్ ని డైవర్ట్ చేసే విధంగా ఆయన ఇప్పుడు కూడా ఇష్యూ డైవర్ట్ చేశారు. అసెంబ్లీకి ఏ విధంగా పోకుండా ఉండాలి, లేదంటే అసెంబ్లీకి పోయి మనకి పరిస్థితి అక్కడ మనకి అక్కడ ఇబ్బంది పడతాము, ఆశాజనకంగా ఉందనేటువంటి భావించి ఒక పక్క శవ రాజకీయాలు ఎన్నుకుంటే శవాలతో రాజకీయం. ఒకటి అంటే రామకోటి గారు ఒక విషయం ఇప్పుడు కోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్లో కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే 10% అనేటువంటి కండిషన్ ఎక్కడా లేదు అంటున్నారు. ఆల్రెడీ ఆయన స్పీకర్ గారికి రాసినటువంటి లెటర్లో కూడా 10% అనేటువంటి పాయింట్ ఎక్కడా లేదు. ఇది కొన్ని చోట్ల ఫాలో ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా నిబంధన రూపంలో ఎక్కడా లేదు అంటున్నారు. ఇది కరెక్టేనా?
ఇంకోటి అసెంబ్లీ లేదా పార్లమెంటు రూల్ బుక్స్ సపరేట్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ సపరేట్ ఉంటుందా? కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకపోతే అది చెల్లుబాటు కాదా? ఇప్పుడు ఆయన వేసినటువంటి పిటిషన్ కూడా అదే 10% అనేటువంటి నిబంధన లేదు కాబట్టి అక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్ ప్రకారం ముందుగానే డిసైడ్ అయిపోయారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని, అందుకనే ఇలా చేస్తున్నారు అంటున్నారు. ఏంటి వాస్తవం ఏంటి? ఇప్పుడు మీరు పార్లమెంటరీ సాంప్రదాయం, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, మనం పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం కొన్ని ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి యాక్ట్లో పొందుపరిచినప్పుడు. మీరు 2014, 19 మనకు సెంట్రల్లో కింద చూసినట్లయితే మనకు ఆ రోజు 545 మంది లోక్సభ సభ్యులు గాను కాంగ్రెస్ పార్టీకి కన్సిడరబుల్ గా మనం అనుకున్నటువంటి 10% సీట్లు రాకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అపోజిషన్ రికగ్నేషన్ ఇవ్వాల మోడీ. మీరు గతంలో చూస్తే రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ అసెంబ్లీలో 2024 లోక్సభ ఎలక్షన్స్ లో ఆయనకి 99 సీట్లు వచ్చినాక రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ గా వాళ్ళు ఆ హోదాను కల్పించారు. గతంలో మనం 14 తర్వాత 24 మధ్యలో 2 టర్మ్స్ లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కూడా రాలా. కానీ సాంప్రదాయాల ప్రకారం ఒకసారి అసెంబ్లీ స్పీకర్ ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి ఇచ్చిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి, దాన్ని కాదనే పరిస్థితి లేదు. దానికి మీరు చూసినట్లయితే 1994లో మనకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చింది ఉమ్మడి కంబైన్డ్ స్టేట్ లో. ఆ రోజు అపోజిషన్ లీడర్ గా మన జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చారు. ఇచ్చిన మాట కూడా అది వాస్తవే, కానీ ఇవ్వాలా లేదా అనేది ఇట్ ఈస్ ద డిస్కషనరీ పవర్ ఆఫ్ ద స్పీకర్. సో దాన్ని లీగల్ గా క్వశ్చన్ చేసి రిట్ వేస్తాను, రిట్ ఆఫ్ మ్యాండేట్ చేస్తాను, దాన్ని చట్టబద్ధంగా వసూలు చేస్తాను అనేటటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా చట్టబద్ధత లేదనేది నా అభిప్రాయం. అందుకని ఆయన గతాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. గతంలో వారు అన్న మాటలు మీరు చిటికేస్తే 23 మందిలో 6 వస్తే అపోజిషన్ బాగుంది అనేది ఏ బేస్ మీద అన్నారో గుర్తు చేసుకోవాలి. 2014 నుంచి 24 దాకా కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ గా ఎందుకే ఇవ్వలేదో గుర్తు చేసుకోవాలి. అందుకని ఆయనకి ఈ రోజు రికగ్నైజ్డ్ ప్రతిపక్షం టెక్నికల్ గా మనం ఇచ్చినంత మాత్రమే అపోజిషన్ లీడర్ కాదు. ఈ రోజు ప్రజలు అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష పార్టీ ఈ రోజు విపక్ష పార్టీ వైసీపీ ఉంది కనుక వారు దాన్ని ఈరోజు చేయాల్సిన బాధ్యత కూడా పైన ఉంది. రామకోటి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విజ్ఞప్తి ఆ నిబంధన ఎక్కడా లేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయడం అనే దాన్ని ప్రస్తావించారు. అలానే కేసు ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి అంశంలో కూడా కొన్ని ఉదాహరణలు కోట్ చేస్తున్నారు. 1994లో పీజేఆర్ గారికి అప్పుడు ఆ సంఖ్యాబలం లేకపోయినా కానీ వాస్తవానికి అప్పుడు 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు ఉంటే కనీసం 28 సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. 26 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అలానే ఢిల్లీలో కూడా ఒకసారి బీజేపీకి ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన అంగీకరించవచ్చా? నేనేమంటా అంటే రూల్ ఏమి లేదు, సాంప్రదాయం అయితే ఉంది. సాంప్రదాయాన్ని మనం ఫాలో అవ్వాలా లేదనేది ఇట్ ఈజ్ ఏ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద స్పీకర్. సో ఆయన రూల్ పొజిషన్ బేస్ చేసుకొని మాట్లాడటానికి ఇప్పుడు మనం ఏదైనా కోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినప్పుడు కానీ లేదంటే ఒక ఆర్డర్ మనం జారీ చేయమంటే బేసిక్ గా రూల్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మనకు ఉన్న సెక్షన్ ఆఫ్ లా కానీ లేదంటే ఆర్టికల్స్ కానీ రూల్ పొజిషన్ కానీ ఎక్కడైతే దాన్ని వాళ్ళు వైలేట్ అవుతారో దాన్ని మీరు చేయమని చెప్పడానికి కోర్టు పరిధిలో ఉంటుంది. దానికి కోర్టుకి వెళ్ళాలి కాబట్టి మనం లీగల్ గా మాట్లాడుకోవాల్సిన అంశం అనేది ఇక్కడ ఉంది. అందుకని ఆయన ఇప్పుడు వేసినటువంటి పిటిషన్ చట్టపరంగా మెయింటైనబిలిటీ కాదనేది నా అభిప్రాయం. అంటే పిటిషన్ యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం లేదంటారా? పిటిషన్కి ఇచ్చినటువంటి ఆయన పిటిషన్ లో పొందపరిచినటువంటి రిలీఫ్ అయితే కోర్టు ద్వారా అయితే ఆయన దక్కపోవచ్చు అనేది నా భావన. అంటే ఒకటి క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీ సపరేటు అలానే లెజిస్లేచర్ సపరేటు. లెజిస్లేచర్కి సంబంధించి అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఇది చాలా కీలకమైనటువంటి వ్యవస్థలు. అందులో ఇక్కడ జ్యుడిషియరీలో జడ్జికి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో ఎలాంటి అధికారాలు ఉంటాయో అక్కడ లెజిస్లేచర్లో కూడా స్పీకర్ పోస్ట్కి అటువంటి అధికారాలు బాధ్యతలు ఉంటాయి అంటారు. ఒకరి పరిధిలోకి మరొకరు ఇన్వాల్వ్ కావడం అనేది అసాధ్యం బహుశా రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాట్ల రీత్యా. ఇప్పుడు స్పీకర్ని మీరు ఆయనకి ఈ హోదా ఇవ్వండి అని రికమెండ్ చేయడం కానీ ఆదేశించడానికి కానీ కోర్టులకు అవకాశం ఉందా? ఒకవేళ అలా ఉంది లేదనే క్లారిటీ లేనప్పుడు ఎందుకు ఈ పిటిషన్ వేసినట్టు? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డైవర్టింగ్ పాలిటిక్స్, ఇష్యూని డైవర్ట్ చేయడంలో ఆయన మించినటువంటి దిట్ట లేరు. ఈరోజు ఆయన 45 రోజులు పట్టమని 2 నెలలు కూడా కాకముందే
వ్యక్తిగతంగా ఎక్కడో ఇనుకొండలో మర్డర్ జరిగితే దాన్ని ఒక శవ రాజకీయాన్ని తీసుకొచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఆయన పాలిటిక్స్ ని డైవర్ట్ చేసే విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళకూడదు. అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయన రికగ్నైజ్డ్ అపోజిషన్ లేనప్పుడు నాకు రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ గా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళటం లేదు అనే ఒక నెపాన్ని తెలుగుదేశం పార్టీ నెట్టడం కోసం ఈ రోజు కోర్టుని వేదిక చేసుకున్నాను. కోర్టులో కూడా ఆయన రిలీఫ్ రాలేదనుకోండి, నాకు అపోజిషన్ లీడర్ గా రాలేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను భావన చెప్తున్నారు. మీరు కనుక చూసినట్లయితే మీకు బాగా అపారమైన అనుభవం ఉంది. మన 99 ఎలక్షన్స్ లో చూస్తే సిపిఎం పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. అప్పుడు సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గా నోముల నరసయ్య ఉన్నారు. అప్పుడు 90 సీట్లు పైసలకు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వాళ్ళ నాయన గారు రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్ గా ఉన్నారు. కానీ 90 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ అపోజిషన్ చేయలేని పని ఇద్దరు వ్యక్తులతోటి నోముల నరసయ్య గారు అసెంబ్లీ మొత్తాన్ని కూడా ఒక ఆట ఆడుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అపోజిషన్ లీడర్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. విద్యుత్తుకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద నోముల నరసయ్య గారు గడవిప్పి ఇటు ప్రతిపక్షాన్ని అటు రూలింగ్ పార్టీని ఇద్దరిని కూడా చెమటలు పుట్టించి ఇలాంటి శాసనసభ్యుడు ఉండాలి, ఇలాంటి విపక్ష నాయకుడు ఉండాలని చెప్పి మన కళ్ళతోనే మనం చూసాం. ఈయనకు నిజంగా సబ్జెక్ట్ మీద సత్తా ఉంటే, నిజంగా ప్రజా ఇష్యూస్ మీద ఆయన కనుక ఆలోచన ఉంటే అంటే ఇందులో సమస్య ఏంటంటే ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు, ప్రివిలేజెస్ కొన్ని వస్తాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటేనే మైక్ ఇస్తారంటారు. మరి నోముల నరసింహ గారికి ఎలా మైక్ ఇచ్చారో నేను అదే మీకు చెప్తుంది. ఇప్పుడు మైక్ ఇవ్వకపోతే ఆ రోజు ప్రజలు చూస్తారు. ఇప్పుడు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వలేదు. మనం క్రికెట్ ఆట చూస్తామండి, 11 మంది ప్లేయర్స్ లో మనం ఉంటే ఒకవేళ కొట్టాలు చూస్తే ఏ ఆటలో వచ్చిన 6 బాల్కి 6 6 కొట్టే ముందు 100 బాల్కి 5 కొట్టినాడు కన్నా 6 బాల్స్ 6 6 కొట్టినాడు గొప్ప అవుతాడు కదా. మీ స్ట్రైక్ రేట్ చూస్తారు కదా. నేనేమంటానంటే మీరు అసెంబ్లీలో మీ పర్ఫార్మెన్స్ చూస్తే ఉన్న 175 మందిలో మీకు ఒక సభ్యుడిగా మీకు అవకాశం వచ్చిందనుకోండి, మీరు ఒక విపక్ష నాయకుడు, నాట్ అపోజిషన్ లీడర్, విపక్షం మీకు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మీరు ఆ ఇష్యూస్ మీద బేస్ చేసుకొని మీ కళ విప్పారనుకోండి, మీ యొక్క వాయిస్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది ఒక వేదిక. అసెంబ్లీ నుంచి మాట్లాడతాను కదా ఒక వేదిక. ఇంకొక అనుమానం లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే హోదా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని సింపుల్గా కుప్పం ఎమ్మెల్యే మాత్రమే, మీరు మాజీ ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు అని అరెస్ట్ చేశారు. ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉంటే ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్స్, ప్రివిలేజెస్ ఉంటాయి కోర్టులకు అటెండ్ అవ్వడంలో కానీ, లేదా ఇలాంటి వ్యవహారాలు గతంలో జరిగినటువంటి తప్పిదాలపైన విచారణల విషయంలో కానీ అలాంటివి వస్తాయి అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వాస్తవంగా. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు కొంత ప్రోటోకాల్ కానీ కొంత ప్రొటెక్షన్ కానీ స్పెషల్ గా ఉంటుంది. ఉంటుంది కాబట్టి ఆయన మీద అటాక్ చేయడానికైనా, ఆయన మీద దాడి చేయడానికైనా అంత ఈజీ కాదు. మీరు గతంలో మనకి చూస్తే తమిళనాడు ఇదే రాజకీయం, కరుణానిధి గారికి 7 సీట్లు వచ్చినాయి. అవతల 200 పైసలకు జయలలిత గారికి వచ్చాం. అంతకుముందు జయలలిత గారికి తక్కువ సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు వాళ్ళు అపోజిషన్ గా లీడర్ గా రికగ్నైజేషన్ లేనప్పుడు వాళ్ళు అసెంబ్లీకే వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే కరుణానిధి గారికి పంచొప్పదీశారు, జయలలిత గారికి షేర్ బీకారు. ఈ పరిణామాలు చోటు చేసుకుంటే అక్కడ వ్యక్తిగత రాజకీయాలు అక్కడ అవుతున్నాయి. నిజంగా పార్లమెంటు సాంప్రదాయాలు పక్కకు పోతున్నాయి. వీళ్ళు పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడుకున్న పర్సనలైజ్ లేరు కాబట్టి ఆ భయం జగన్మోహన్ రెడ్డి గారిలో ఇన్ఫ్లేట్ కాంప్లెక్స్ ఉంది. నేను వెళ్తే నాకు ఏదైనా పరాభవం జరిగింది, గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను పరాభపరిచాను, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి అసెంబ్లీ నుంచి ఆయన బయటకు వచ్చే విధంగా చేశాను, తర్వాత ఆయన కళ్ళమంటే నీళ్లు పెట్టుకునే విధంగా చేశాను. దీని అన్నిటి కూడా ఎవ్రీ రియాక్షన్ విల్ బి ఈక్వల్ టు అపోజిషన్ రియాక్షన్ వస్తుంది అనే భావంతో వారు ఈ రోజు అయితే పారిపోతే ఇప్పుడు ఆయన అంటూ ఉంటారు ఒక రాయలసీమ బిడ్డ, ఆయన పులి సింహం అని పోలుస్తారు కాబట్టి ఏమి లేకుండా పారిపోతే పులిగా పిల్లి పారిపోయిందని మళ్ళా కోర్టు ఈ అంశాన్ని విచారించేందుకు అవకాశం ఉందా? అసలు స్వీకరణకు తీసుకునేటువంటి అవకాశం ఉందా? లేదు ఇది అసెంబ్లీ పరిధిలో ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోబోం అనడానికి అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్. కోర్టు ఎప్పుడైనా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కానీ పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో కానీ ఇంటర్ఫీర్ కావాలంటే మెయిన్ బేసిక్ స్ట్రక్చర్ అనేది మన ప్రియాంబుల్కి ఏదైనా నిఘాతం కలిగినప్పుడు అది ఇంటర్ఫీర్ అవ్వాలా లేదా అనేటువంటి పరిస్థితిని ఒకసారి డిస్కషన్ పవర్స్ వాళ్ళు కూడా తీసుకొని ఇంటర్ఫీర్ అవడానికి అవకాశం ఉంటేనే దాన్ని నెంబర్ చేస్తారు. నాకు తెలిసి నెంబరింగ్ స్టేజ్ లో రిజెక్ట్ చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో కోర్ట్ కెనాట్ బి ఇంటర్ఫీర్ అనేది నా భావన. ఒకవేళ
విచారణకి అవకాశం ఇద్దాము, చూద్దాము, మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైనా ఉంది అనుకుంటే విచారణ చేసినా కానీ పిటిషన్ అయితే మాత్రం మెయింటైనబిలిటీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కోర్టులో రిలీఫ్ రాలేదనేది నా భావన, రాదనేది నా భావన. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక ఇష్యూగా చేసి పాలిటిక్స్ ని డైవర్ట్ చేయడం కోసం కోర్టులను వేదికగా వాడుకున్నారు అనేది నా భావన. అంతేగాని ఆయనకి తెలుసు దీంట్లో రిలీఫ్ రాలేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చిటికేస్తే 23 మందిలో 8 మంది 6 వస్తే చంద్రబాబు నాయుడు అపోజిషన్ పోతుందని సాక్షాత్ ఆయన అన్నారు కాబట్టి ఆయన విషయం తెలిసి ఈ కేసు ఇచ్చారు, తెలియకమే లేదనేది నా భావన. రైట్. థ్యాంక్ యూ రామకోట గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాలనేటువంటి భావనతో రిట్ ఆఫ్ మ్యాండమస్ని ఏపీ హైకోర్టులో ఫైల్ చేశారు. అలానే ఈ కేసు విచారణకి తీసుకునేటువంటి క్రమంలో కోర్టు అన్ని అంశాలని పరిశీలిస్తుంది. దానికి ఆధారాలు ఉంటే ప్రాథమిక విచారణకు అంగీకరించవచ్చు, లేదంటే మొదటి దశలోనే దీన్ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలకి సమాధానం కనుక్కునేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ ఎత్తుగడలు వేస్తున్నారు అనేటువంటి విమర్శ రామకోట గారు చేస్తున్నారు. ఇక దీనిపైన కోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.